హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. రొమాంటిక్ బాస్ పార్ట్ 34. హాస్పిటల్ గేటు. పైగా ఇందాక కొట్టిన రౌడీల కారు. ఒకరిద్దరు దూరం నుంచి చూస్తున్నారు. రూమ్లో అయితే ఓకేనా అని కళ్ళెగరేశాడు. అతని మీసాల చాటున చిరునవ్వు తొంగి చూస్తుంది. అల్లరితో కూడిన నవ్వు. ఆమె చేతులు ఎత దగ్గర పెట్టుకుంది. అర్జున్ చేతులు లూజ్ చేసి ఆమె చేతులను తనకు చుట్టుకున్నాడు. బెరుకుగా చూస్తుంది. బీస్ట్ బేబీ ఏంటి టెన్షన్ పడుతుంది? ఆమె నుదుటిన పట్టిన చిరు చెమటలను చూస్తూ ఒక్క వేలుతో మెల్లగా తుడుస్తూ అన్నాడు. అతని చేతి స్పర్శకు ఏదో మైకం కమ్మినట్లు అనిపిస్తూ కళ్ళు మూసుకుంది. ముఖం మీద గాలి ఊదాడు. మత్తుగా కళ్ళు మూసుకునే ఉంది. ఏదో ట్రాన్స్లో ఉన్నట్లు ఉంది. ఆమె కళ్ళు దగ్గర చిరు ముద్దిచ్చి పెదవులకు చిన్న షేక్ ఇచ్చి వదిలాడు. నా బేబీని ఏం చెయ్యవు కదా? చెయ్యను అని అంది. ప్రామిస్ బేబీని కనిస్తాను అని అంది. సడన్గా కళ్ళు తెరిచి అర్జున్ వైపు చూసింది. క్షణంలో ముఖంలో రంగులు మారాయి. వదలండి అని తన నుంచి విడిపించుకోవాలని చూసేసరికి ఇంకా గట్టిగా హత్తుకున్నాడు అర్జున్ దత్త. సార్ వదలండి ప్లీజ్ అని చాలా కోపంగా వచ్చిన మాటలు. కళ్ళు పెద్దగా చేసి ముక్కు ఎర్రగా మారి అదురుతుంది. ఆ ముక్కు నుండి వేడి సెగలు వస్తున్నాయి. వదలను అని తల అడ్డంగా ఊపి ఇంకా దగ్గరికి హత్తుకున్నాడు. ఇక ఆమె పొట్ట భాగంలో వెయిట్ పడి అమ్మా అని గట్టిగా అంది. వెంటనే ఆమెను దూరం జరిపి వాట్ హ్యాపెండ్ బేబీ అని టీషర్ట్ పైకంటూ జరిపి నిమిరాడు. కోపంగా అతని చేతిని విసిరి కొట్టింది. ఏమైంది? ఇప్పటి వరకు బాగానే ఉన్నావుగా? ఎందుకు నన్ను టార్చర్ చేస్తున్నారు? నాకు మీరంటే ఇష్టం లేదు. మీ బేబీని అస్సలు కనను అని అరిచింది. ఓకే నెక్స్ట్ అని కారు కానుకుని హ్యాండ్ ఫోల్డ్ చేసుకుని సీరియస్గా చూస్తున్నాడు అర్జున్ చందన వైపు. అతని చూపులకు ఒక్కసారిగా ఒళ్ళు జలతరించింది చందన బేబీకి. ఎందుకు చేశారు ఇదంతా? ఏది? ఏమంతా? అని దీర్ఘం తీస్తూ అన్నాడు అర్జున్. మీకు అన్నీ తెలుసు. నా కడుపులో మీ బిడ్డ ఎలా వచ్చింది అని చాలా కోపంగా అడిగింది చందన. సి చూస్తావా? కమ్ అని ఆమెను దగ్గరికి లాక్కుని అతని ఫోన్లో ఉన్నవి మొత్తం అన్నీ చూపించాడు చందనకి. ముఖం పక్కకు తిప్పుకుంది. అప్పటికీ ఆమె కంట్లో నీళ్లు ఊరుతున్నాయి. బాధ పెట్టడం ఇష్టం లేదు. బట్ ఆమె పొగరు ఎలా తగ్గుతుంది అని అనుకుని చాలా వరకు ఆమెకు అన్నీ చూపించాడు. ఫైనల్గా ఆమె తాగిన మత్తులో వాగింది కూడా చూసింది. అప్పటికే అర్జున్ ముఖం లావాలా మండుతుంది. ఫోన్లో వీడియో ఆఫ్ కావడం ఆలస్యం. భయంతో గజగజ వణుకుతూ చూస్తుంది చందన. ఏం చెప్తావే దీనికి? అది సార్ అది అని నసికింది చందన. ఏం చెప్తావు? ఎంత నమ్మానే నేను. నా ఫ్యామిలీని అంతా కూడా ఏ రోజు కూడా మిమ్మల్ని పరాయి వాళ్ళలా చూసిందే లేదు. పరాయి వాళ్ళను కూడా ఎప్పుడూ అనుకోలేదు. మీరంతా కూడా మా వాళ్ళే అనుకున్నాను. చాలా మోసం చేశాడు నీ బాబు. నువ్వు కూడా ఆ రోగ్తో కలిసి నన్ను మోసం చేద్దాం అనుకున్నావు. నాకు తెలియకుండా జరిగిన తప్పుకు నిన్ను బలి చేయటం ఇష్టం లేక మనం మ్యారేజ్ చేసుకుందామని అనుకున్నా. బట్ నువ్వు చెప్పే వరకు నాకు తెలీదు. ఎప్పటికీ నువ్వు నా దానివి కాదు. బట్ నీ కడుపులో ఉన్న నా బేబీ నాకు కావాలి. రీజన్ అని 1 మినిట్ ఆగి నీకు చెప్పాల్సిన అవసరం లేదు. కేర్లెస్గా అసహ్యపు చూపు చూసి నీకు ఎంత మనీ కావాలంటే అంత ఇస్తాను. నా బేబీని నాకు ఇచ్చేయి అని చాలా కోపంతో అరిచాడు అర్జున్ దత్త. భయంతో బిక్కు బిక్కుమంటూ చూస్తుంది చందన. నువ్వు అండ్ కార్ బ్యాక్ సైడ్ గోతుకాడ నక్కలా ఉన్న మీ నాన్న రౌకి అందరికీ కలిసి వాచిపోతుంది అని కళ్ళు మూసుకొని కోపాన్ని కష్టంగా కంట్రోల్ చేసుకుని కళ్ళు తెరిచి చూశాడు. బాధతో కూడిన కోపం ఆపుకుని ఆమెను దగ్గరకు లాక్కుని నేను రేపు అమెరికా వెళ్తున్నా. సో ఇంకా 1 మంత్ వరకు రాను. అంతవరకు బేబీ జాగ్రత్త. ఏదైనా కావాలంటే నీ బాబుని అడక్కో. నా సెక్యూరిటీ రాబర్ట్. అతను నీకు అన్నీ చేస్తాడు. నీ ఇంట్లో నువ్వు తీసుకునే బ్రీతింగ్ కూడా నాదే ఉండాలి. నా బేబీలో నీ బ్లడ్ ఉండటం కూడా నాకు ఇష్టం లేదు. తన్ని నువ్వు క్యారీ చేస్తున్నావు లైక్ సరోగసిలాగా. అందుకు నీకు ఎంత మనీ కావాలన్నా ఇస్తాను. చెప్పు ఎంత కావాలి అని సీరియస్గా అడిగాడు అర్జున్. రాబర్ట్ అని గట్టిగా అరిచాడు. దూరంగా ఉన్న రాబర్ట్ దగ్గరకు వచ్చి ఎస్ సార్ అని వినయంగా అన్నాడు. కార్డ్ అని చేయి చాపాడు. అర్జున్ అతను ఒక కార్డు ఇవ్వగానే అది ఆమె చేతిలో పెట్టి ఇది నా మనీ, ఇదే యూజ్ చేయాలి. బీ కేర్ఫుల్ అని వార్నింగ్ టోన్లో చెప్పి పైకి చూసి వెదర్ కూల్ అవుతుంది.
లోపలికి పద అని ఆమె ప్రమేయం లేకుండానే లాక్కుని వెళ్ళాడు. సైలెంట్గా తన వెంటే నడిచింది చందన బేబీ. ఇక నక్కి ఉన్న రాముని అర్జున్ మాటలకు కంగారు పడ్డాడు. అక్కడి నుంచి అప్పుడే పారిపోయాడు. ఆమెను లోపలికి తీసుకుని వెళ్ళాడు. టైం 12 అవుతుంది. చందు కోసం అరేంజ్ చేసిన రూమ్లోకి తీసుకుని వచ్చి పడుకో అని బెడ్ చూపించాడు. బెరుకుగా భయంగా బెడ్ మీద పడుకుంది. వెంటనే దుప్పటి కప్పి లైట్ ఆఫ్ చేశాడు. డిమ్ లైట్లు ఆన్ చేశాడు. ఆమె పడుకోగానే నుదుటిన ముద్దు పెట్టాడు. రామ్ ఇంట్లో నుండి చూసి కసిగా కన్నింగా అనుకుంటున్నాడు. శాంత మాత్రం తెగ మురిసిపోతుంది. ఇక చందు నిగితాని ఎలా చూసిందంటే, ఇక రాత్రి 9 ఆ టైంలోని అర్జున్ చందు బేబీకి ఫుడ్ చేపిస్తున్నాడు. అతనంటే ఉన్న భయంకు గప్చిప్గా తినిపెడుతుంది ముద్దు ముద్దుగా. సరిగ్గా తిను, నువ్వు హెల్తీగా ఉండాలి కదా, రేపు నైట్కు డిశ్చార్జ్ చేస్తారు అని తల నిమురుతూ చెప్పాడు. ఓకే అని తల ఊపింది. చాలాసేపు అలాగే ఉంది. అతను వెళ్ళగానే నిద్ర రాక విండో వైపు చూసింది. అక్కడ చాలాసేపు కూర్చుంది. ఫోన్లో ఏవో బిజినెస్కు సంబంధించినవి చూసింది. ఆ తర్వాత గ్లాస్ పాలు తాగి నిలబడింది. అప్పుడే ఎవరో గేటు దగ్గర నిలబడి చూస్తుంటే నిఖిత కనిపించింది. వెంటనే రియాక్ట్ అయ్యి బయటికి వస్తుంటే ఆమె చుట్టూ ఉన్న సెక్యూరిటీ అండ్ మైక్రో బటన్ వెంటనే రియాక్ట్ అయ్యింది. అది ఫోన్లో కనెక్ట్ చేసుకున్నాడు కదా, అందులో అర్జున్ చూశాడు. హాస్పిటల్లోనే కదా, కింద ఫ్లోర్లోనే ఉన్నాడు అర్జున్. ఆమె పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే అతను కూడా వెనకే వచ్చాడు. ఇక అర్జున్ బయటికి రావటం ఆలస్యం. అక్కడ రౌడీలందరినీ చూసి కుమ్మాడు సార్గారు. అర్జున్ ఆమె నిద్రపోయే వరకు ఉండి బయటికి వచ్చి రాము శాంతలకు ఒక లుక్ విసిరి వెళ్ళిపోయాడు. గంట తర్వాత చందన రూమ్లోకి వచ్చి ఆమె గాఢంగా నిద్రపోవటం చూశాడు రాము డాడీ. శాంత కూడా ఇక పక్కనే పడుకుంది. ఇక ఏసీ ఆన్ చేశారు. కూతుర్ని కోపంగా ఇంకొక వైపు గర్వంగా చూశాడు రాము. ఇక తాగిన మత్తులో వాడితో పడుకుందని కోపం వచ్చింది. బట్ అది కంట్రోల్ చేసుకున్నాడు. చందు కడుపులో ఉన్న నలుసు కోసం అర్జున్ ఎన్ని మెట్లైనా దిగొస్తాడు. అది చూసి బీస్ట్ కూతురంటే ఆ క్షణం గర్వంగా అనిపించింది రాముకి. చనిపోయిన తన డాడీ సంజయ్ దత్త త్వరలోనే నీ బిడ్డగా వస్తాడు అని ఒక బైరాగి మాటలు ఆ క్షణం నిజం అనిపించాయి. అవి అర్జున్ మనసులో కూడా ఉన్నాయి. ఇటు తల్లి కూడా అటు ఇటుగా ఉంది. చెల్లెలు లేదు. నా బంగారం బేబీ చందన కడుపులో ఉన్న తన రక్తాన్ని వదులుకోలేడు. నా కూతురు నిజం చెప్పినా తనని ఏమీ అనలేడు. అంటే అర్జున్కు నా కూతురైనా కావాలి, బేబీ కడుపులో ఉన్న బిడ్డైనా కావాలి. రాము, యు ఆర్ గ్రేట్. నీ కూతురు నిన్ను గెలిపించిందిరా అని మనసులోనే పొంగిపోయాడు. భయమో బాధో అతను గుండెల్లో ఒదిగిపోయింది. ఇంక మన నిఖిత ఆమె చుట్టూ చేతులు వేసి బుజ్జగిస్తున్నాడు. ఆమె జుట్టుని కిస్ చేశాడు. అలాగే ఇంకా వణుకుతూనే ఉంది. ఆమెను చూస్తూ థ్యాంక్స్ బావా, మీరు చాలా గ్రేటు అని మనసులోనే అనుకున్నాడు. చాలా అంటే చాలాసార్లు నా లైఫ్లో నేను కోల్పోయింది నాకు తిరిగి తెచ్చావు అని అర్జున్ దత్తాకు థ్యాంక్స్ చెప్పుకున్నాడు నిఖిల్ మనసులో. ఆమె తల నిమురుతూ ఉన్నాడు. చాలా దగ్గరగా ఆమెను హత్తుకున్నాడు. ఇంకా బెక్కుతూనే ఉంది. నిక్కీ అని పిలిచాడు. మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్దామా అని అనునయంగా అడిగాడు. ఊ అని అంది. భయంగా ఉందా? సారీరా, ఇంకెప్పుడు అలా జరగదు అని అన్నాడు. నిఖితకి నిక్కీ అన్నిసార్లు సారీ చెప్పడం నచ్చింది. నేను ఒకటి అడుగుతాను చెప్తారా అని చాలా చిన్న గొంతుతో అంటుంటే ఓకే అని అన్నాడు ఆమె తల నిమురుతూ. మీకు మా డాడీ ఎలా తెలుసు అని నిఖిల్ గుండెలపై ఒరిగినట్లు పడుకుని కళ్ళు మాత్రం పైకెత్తి అతన్నే చూస్తుంది. ఆమె కళ్ళకు చిరు ముద్దులిచ్చాడు. వెంకట్రావు అంకుల్, సంజయ్ అంకుల్ క్లోజ్ ఫ్రెండ్స్ కదా. అప్పు తెలుసు కదా. తెలుసు. నాతో చాలా బాగా మాట్లాడుతుంది. ఎంత డబ్బున్న వాళ్ళైనా సరే అసలు అహంకారం పొగరు చూపించరు. దసరా నవరాత్రులకు సంక్రాంతి పండగకు మా ఊరు ఎప్పుడు వస్తారు అని ఎగ్జైట్ అవుతూ చెప్పింది. అప్పు పరిచయం అయిన తర్వాత మీ డాడీతో కూడా పరిచయం ఏర్పడింది. అప్పు చనిపోయే ముందు చివరి కోరికల్లో ఒకటి కోరింది. మీ పేరెంట్స్ని మీ అందరి బాధ్యత నాదే అని. తన కోసం నీ లైఫ్లోకి వచ్చాను. నువ్వు ఇంకా కాలేజీలో ఉండగానే నీకు మీ కాలేజ్ క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ ఇచ్చాను. నేను బ్యాంకులో తీసుకున్న లోన్తో 3 ఏళ్ళ నుంచి ఈ కంపెనీ రన్ చేస్తున్నా. నిన్ను పిఏగా కాదు నా మనిషిగా అపాయింట్ చేసుకున్నాను. అంటే నేను మీకు ముందే తెలుసా అని కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. చిన్నగా నవ్వి తమరే కాదు నీ అల్లరంతా కూడా తెలుసు.
తండ్రిని ఆ పరిస్థితిలో చూసిన నీ చిన్ని మనసులో బాధ కలిగి ఇలా మూగదానిలా మారావు. అయినో అని తల వంచుకుంది. మీ అప్పు అక్క ఫోన్ తీసుకుని తమరు నాకు కిసులు ఇచ్చారు కదా, నాకు అది కూడా తెలుసు. తన టెన్షన్ మర్చి బిడియంగా చీర చెంగును చేతితో నలుపుతుంది సిగ్గుతో. ఇక నిగిత ఆమెను చూసి ఇప్పుడు ఇస్తావా ఆ కిస్సులు అని కళ్ళెగరేసి అల్లరిగా నవ్వాడు నిఖిల్. అతని చూపులు తాళలేక అప్పటి అల్లరి గుర్తు చేసుకుంటూ బుగ్గలు రెడ్డిష్ అవుతూ ఉంటే అతని నుంచి విడిపించుకోవాలని చూస్తుంది. నో అని ఆమెను ఇంకా పదవి పట్టుకున్నాడు. అతన్ని గట్టిగా హత్తుకుంది. ఇద్దరు కళ్ళు మూశారు. ఇద్దరి కళ్ళల్లో అందంగా నవ్వుతున్న అపర్ణ కనిపించింది. నిఖిత కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. కానీ నిఖిల్ చూడకుండా కళ్ళు మూసుకునే ఉంది. ఇద్దరూ ఒకసారి గతంలోకి వెళ్ళారు. కొంత సమయానికి కారు ఆగింది. నిఖిల్ కళ్ళు తెరిచి చూశాడు. తన విల్లాలోకి వచ్చామని నిక్కీ అని పిలిచాడు. కదిలింది. గతం తాలూకా జ్ఞాపకాల నుంచి బయటికి వచ్చింది నిఖిత. కమ్మని అతను కారు దిగాడు. ఇక తను కూడా అప్పుని తలుస్తూ ఇంత మంచి అక్క ఎలా చనిపోయింది సార్ అని అడిగినా చెప్పడం లేదు. అర్జున్ దత్తా సార్ని అడగాలి. రేపు చిరంజీవి అన్నను కూడా ఒకసారి అడగాలి. ఎందుకంటే అన్న కంపెనీలో జాబ్ చేశాను అని అన్నాడు కదా. ఏదో ఉంది, ఖచ్చితంగా కనుక్కోవాలి అని అనుకుంది. టైం 12:30 అవుతుంది. ఇద్దరు లోపలికి వచ్చారు. మెయిడ్స్ మొదలు సెక్యూరిటీ అందరూ కూడా అక్కడే ఉన్నారు. నిఖిత అందరినీ చూసి భయంగా నిఖిల్ని చూస్తుంది. వెళ్ళు ఫ్రెష్ అవ్వు పో, మెయిడ్తో పాలు పంపిస్తాను ఓకే అని బుద్ధిగా తల ఊపింది. ఆమె రూమ్లోకి వెళ్ళింది. వాళ్ళు ఎవరు, నన్ను ఎందుకు తీసుకెళ్లారు అని అనుకుంటూ బాధగా ఇంకోవైపు అప్పుని తలుస్తూ ఫ్రెష్ అయి వచ్చింది నిఖిత. మరి ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం. అసలు నిఖితని కిడ్నాప్ చేసినోళ్ళు ఎవరు, అసలు అప్పు ఎలా చనిపోయింది అనేది వచ్చే భాగాల్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్.